హాయ్ హలో నేను మీ శ్రీనివాస్ దేవాని. ఈరోజు మనం ఒక శ్లోకం చెప్పుకుందాం భగవద్గీతలో నుంచి. చాలా సినిమాలో వచ్చినదే ఇది. మనకు సినిమాలలో ఎట్లా ఇస్తారంటే చాలా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యూన ధర్మస్య తదాత్మనం సుజాహమం. సినిమాలో అయితే మ్యూజిక్తోని గట్టి వస్తుంది అని. సో మనము ఆ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదనామా ధర్మస్య తదాత్మనం సుజామ్యం. అనగా భారత అంటే ఓ అర్జున, యదా ఎప్పుడెప్పుడు ధర్మస్య ధర్మమునకు గ్లాని హానియు ధర్మమునకు హానియు అధర్మస్య అధర్మమునకు అభ్యుదనం వృద్ధియు భవతి అగునో తదాహి అప్పటికి అప్పుడే అహం నేను ఆత్మనం నారాయణ్ నా రూపమును సుజామి నా రూపమును ప్రకటించుచుందును. ఓ భారత అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడును ధర్మమును పెరిగిపోచున్నప్పుడును నన్ను నేను సృజించుకుందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. శ్రీకృష్ణ భగవానుడు శ్లోకంలో గట్టిగా చెప్పుచున్నాడు. భగవంతుడనైన నేను ఈ లోకంలో ఏదైతే తప్పిదోవలతో నడుస్తూ అధర్మాన్ని పెరిగిపోయినప్పుడు నేను ధర్మము కోసం మళ్ళీ ఈ భూమి మీద కంపల్సరీ సాకార రూపంలో అవతరింతునని భగవంతుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకం ఇది. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదనామా ధర్మస్య తదాత్మనం సుజామ్యం అని అంటున్నాడు. దీని తాత్పర్యమే ముందు చెప్పినది. యదా అను పదమును రెండు పర్యాయములు వెంట ప్రయోగించుటలో గల అంతర్యమేమి? సమ ఈ యుగమునందే ఈ సంవత్సరమునందే ఈ మాసములోనే ఈ దినములోనే భగవానుడు అవతరింపవలెను. సమయ నిశ్చయము లేదు. భగవంతుడు ప్రతి యుగమును ఇన్ని పర్యాయములు మాత్రమే అవతరింపవలెను. నియమమును కూడా లేదు. ఈ విషయమును సృష్టిపరించుటకై ఇచట యదాహ అను పదమును రెండుసార్లు ప్రయోగించబడినది. ధర్మమునకు హాని అధర్మమునకు వృద్ధి ఏర్పడినప్పుడు తన అవతారమును అవశ్యకమని భావించినప్పుడు అతడు అవతరించుచుండును. ప్రశ్న: ధర్మమునకు హానియు అధర్మమునకు వృద్ధియు ఏ స్థానములో జరిగినప్పుడు భగవంతుడు అవతరించును? సమ ధర్మగ్లాని అధర్మ వృద్ధి ఏ స్థాయికి చేరినా తన అవతరింపవలసి ఉండునో ఆ వాస్తవముగా భగవంతుడు మాత్రమే ఎరుగును. మానవ మాత్రం ఎరగలేరు. మహర్షులు, ధార్మికులు, భగవద్భక్తులు, సదాచార్య సంపన్నులు, నిరపరాధులు, బలహీనులు మునగు వారిపై బలవంతులైన దుర్మార్గులు దురాగతములు మితిమీరినప్పుడు లోకమున అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడినప్పుడును అప్పుడు జనులలో సద్గుణములు సదాచార్యములు అడుగంటి దుర్గుణములు దురాచారములు అధికమైపోవును. అట్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ధర్మమునకు హాని అధర్మమునకు వృద్ధి కలిగినదని చెప్పవచ్చును. కృతాయుగమున హిరణ్యకశపుని దుష్టాపాలనలో దుర్గుణములు దురాచారములు మితిమీరిన నిరపరాధులు పీడింపబడిరి. ప్రజల ధాన్య జప తపములు పూజ పారాయణములు యథానాది యజ్ఞనానాది పవిత్ర కర్మములు దయోపాసనములు బలవంతముగా నిలిపివేయబడెను. దేవతలు హింసింపబడిరి. స్థానభ్రష్టులు కానింపబడిరి. నిరపరాధి అయిన ప్రహ్లాదుని వంటి పరమ భక్తుడు అనేక విధముల హింసబడెను. అట్టి పరిస్థితుల్లో భగవంతుడు నరసింహ అవతారమును దాల్చెను. ప్రహ్లాదుని ఉద్ధరించెను. దుష్టులను శిక్షించి ధర్మమును పరీక్షించెను. ఈ విధముగానే ఇతర అవతారములు కూడా జరిగినవి. అనగా కలియుగంలో భగవంతుడు అవతరించే టైం ఇంకా రాలేదన్నమాట. మనకు
ఎవరైతే మామూలుగా భక్తిపరులు ఎప్పుడైతే పీడింపబడతారో వారిపైన దుష్ప్రచారం మొదలై అట్లాంటి భక్తులు చనిపోతుంటారో, ఏమీ తెలియని అమాయకులు మీద బలి అవుతుంటుందో అట్లాంటి సందర్భంలో ఆ భగవంతుడి యొక్క లీలలని ప్రదర్శిస్తుంటారన్నమాట. సో ఆ భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తుడు అవతరించే టైం ఇంకా రాలేదేమో. అందుకే శ్రీ మహావిష్ణువు భగవద్గీతలో ఈ శ్లోకాల ద్వారా బాగా వివరించి ఉన్నారు. ఇంకొక శ్లోకం కూడా ఉన్నది. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే. ఈ శ్లోకం కూడా సినిమాలలో ఇస్తుంటారు. ఈ రెండు శ్లోకాలు చాలా గట్టిగా ఇస్తారు. సినిమాలలో ఎప్పుడు ఇస్తారంటే అన్యాయం రౌడీలతోటి ఎక్కువైనప్పుడు ఆ హీరో వచ్చినప్పుడు డైలాగ్ చెప్తుంటారు. అట్లాగే ఈ యొక్క సాధూనాం సత్పురుషుల యొక్క పరిత్రాణాయ పరిరక్షణము కొరకు దుష్ప్రతం దుష్టుల యొక్క వినాశాయ వినాశము కొరకు చ మరియు ధర్మ సంస్థాపన ధర్మమును సుస్థిర నార్థాయ మొనర్చుటకు ధర్మమును సుస్థిరమొనర్చుటకును యుగే యుగే ప్రతి యుగమునందు సంభవాం అనే నేను అవతరింతును. సాధూనాం పరిత్రాణాయ దుష్కృతం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే సంభవాం అని అంటున్నారు. సత్పురుషుల యొక్క పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందు అవతరించుతుందును. ఓం నమో వాసుదేవాయ. నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం లక్ష్మీమాతయే నమః.